ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోని గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పర్మిట్ రూమ్ల ఏర్పాటుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని ఎన్డీఏ కూటమి సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకొచ్చింది. గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా ఈసారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. నూతన మద్యం విధానం ద్వారా రాష్ట్రానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది. లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తుల ద్వారానే సుమారుగా 1900 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు సుమారుగా 28,000 కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులైతే ఉండవు. దీంతో దరఖాస్తు రుసుము ద్వారా సమకూరిన 1900 కోట్లు ఎలా రాబట్టాలనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. ఇక సెప్టెంబర్ నుంచి ఏపీలో పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వొచ్చని సమాచారం. పర్మిట్ రూమ్ అనుమతి కోసం గతంలో ఏడాదికి 5 లక్షల రూపాయలు లిక్కర్ షాప్ యజమానుల నుంచి వసూలు చేశారు. అయితే ఈసారి ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రణాళిక మార్చినట్టు సమాచారం. పర్మిట్ రూమ్ల అనుమతులు 2 విభాగాలుగా విభజిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లిక్కర్ షాపులకు అయితే పర్మిట్ రూమ్ ఫీజు 7.5 లక్షలు, మిగతా చోట్ల 5 లక్షలుగా ప్రతిపాదించారు. ఈ పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వడం ద్వారా సుమారుగా ప్రభుత్వ ఖజానాకు 200 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా మద్యం దుకాణాల వద్ద మద్యం తాగేవారు లిక్కర్ షాపుల వద్ద కొనుగోలు చేసి అక్కడే తాగుతూ ఉంటారు. అయితే ఇలా మద్యం తాగకుండా గతంలో పర్మిట్ రూములకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్మిట్ రూమ్ అంటే లిక్కర్ షాప్ పక్కనే ఉన్న ఓ చిన్న గది అన్నమాట. అందులో కేవలం నిల్చొని మద్యం తాగేందుకు పర్మిషన్ ఉంటుంది. అలాగే మద్యం తాగేందుకు గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని గతంలోనే రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది.